పాకిస్తాన్కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. సొంతగడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీలో నిరాశపరిచిన పాకిస్తాన్ ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలోనూ బోర్లాపడింది. ఆదివారం క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించినప్పటినుంచే కివీస్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. ముఖ్యంగా జాకబ్ డఫీ 4 వికెట్లు తీయగా కైల్ జేమిసన్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఇష్ సోధి కూడా 2 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా దెబ్బతీశాడు. పాకిన్నింగ్స్లో ఒక్క ఖుష్దిల్ 32 మాత్రమే కాస్త స్థిరంగా ఆడగా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. 5 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 18.4 ఓవర్లలో పాక్ జట్టు కేవలం 91 పరుగులకే ఆలౌటైంది. తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్ బ్యాటర్లు మైదానంలోకి దిగారు. టిమ్ సీఫర్ట్ 44 ధాటిగా ఆడగా ఫిన్ అలెన్ 29 నాటౌట్గా నిలిచాడు. టిమ్ రాబిన్సన్ 18 మిగతా పని పూర్తి చేశాడు. కేవలం 10.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలోకి వెళ్ళింది. మరి పాకిస్తాన్ తమ ఆటలో మార్పు తీసుకొచ్చి తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేక కివీస్ పట్టు మరింత బలపడుతుందా?